హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు చికెన్ కైమా బాల్స్ తయారు చేసుకునే విధానం. తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలండి. 1/4 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు నేను ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశానండి. 1 టీ స్పూన్ కోకోనట్ పౌడరు, 1.5 టీ స్పూన్ కారం పౌడరు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆనియను, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చెక్క లవంగం అండి, కొద్దిగా పుట్నాల పప్పు, రుచికి తగినంత పసుపు అండి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టానండి. అందులో అల్లం వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, కారం పౌడరు, ఆనియను, కోకోనట్ పౌడరు, కొద్దిగా చెక్క లవంగము, కొద్దిగా పుట్నాల పప్పు, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత పసుపు, రుచికి తగినంత సాల్ట్ అండి. దీన్ని మెత్తగా మనము మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేశానండి. వాటర్ అనేది వేసుకోకూడదండి మనము. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేశానండి చికెన్ని. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి మనము. ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీనిని ఫ్రై చేసుకోవాలి. రండి చూపిస్తాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు 1 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే ఆయిల్ మనం చూసుకొని వేసుకోవాలండి. చికెన్కి ఎక్కువ పట్టదండి మనకు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అనేటివి అందులో వేసుకోవాలండి మనము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ బాల్స్ని ఈ ఆయిల్లోకి వదులుదామండి. ఇప్పుడు 5 నిమిషాల సేపు మనము మూతేసి పెట్టాలండి. 5 నిమిషాల సేపు పెట్టాలండి మనము లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాల్స్ని మధ్య మధ్యలో మాడిపోకుండా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. చూసారు కదండి చికెన్ కైమా బాల్స్ అనేది. ఇది చాలా సింపుల్ అండి. ఇది తయారు చేసుకోవడము చాలా ఈజీ అండి. ఇది చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఇది మా ఇంట్లో చాలా ఇష్టం అండి అందరికీ. మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటామండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.